దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము తిరిగి మూడవ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు అగుపడుచు అనేకమైనటువంటి రుజువులను గురుతులను వారికి అగుపరుస్తూ మరి దేవుని రాజ్యమును గురించినటువంటి అనేకమైన విషయాలను వారికి బోధించాడు. మరి దరిదాపు 11 పర్యాయములు క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనము ఇంత మటుకు క్రీస్తు ప్రభుల వారు 7 పర్యాయములు మరి ఆ శిష్యులకు కనబడినటువంటి ఆ యొక్క విషయాలను ధ్యానించుకున్నాం. ఈ దినము 8వ ప్రత్యక్షము, 8వసారి క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను కలుసుకున్నటువంటి ఆ యొక్క స్థలము ఏది అంటే, మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులకు ముందుగానే చెప్పాడు. మరి ఆయన మరణించిన తర్వాత ఆయన పునరుత్థానుడుగా లేచి తన శిష్యులను గలిలియాలో కలుసుకుంటానని మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనంలో ఆయన శిష్యులకు చెప్పడం జరిగింది. అయితే మరి ఆ యొక్క సమాధి యొద్ద మగ్దలేని మరియా ఇంకా స్త్రీలు కూడా వచ్చి క్రీస్తు ప్రభుల వారి కోసం వెతుకుతున్నప్పుడు దూత కూడా ఆ విషయాన్ని వారికి చెప్పింది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనంలో దేవదూత ఆ స్త్రీలను చూచి, అనగా సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలు మగ్దలేని మరియా, మరి యోహానా, అలాగే మరియా, వారందరూ స్త్రీలు ఆదివారం పెందల కడనే క్రీస్తు ప్రభుల వారి దేహమును మరి వారు అభిషేకించడానికి వచ్చినప్పుడు మరి అక్కడ వారు ఆ దూతను చూశారు. ప్రభువు దూత మరి ఆ యొక్క సమాధి పైనుంచి రాయిని తొలగించడం వారు చూశారు. దేవదూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను ముందు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచెనని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మీకన్నా ముందుగా ఆయన గలిలియాకు వెళ్ళుచున్నాడు గనుక మీరక్కడ ఆయనను చూతురా నేను. హల్లెలూయా. మరి ఈ మాటలు క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 32వ వచనంలో మరి క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులను చూసి వారితో అంటున్నాడు, ఆయన అప్పగింపబడినటువంటి ఆ రాత్రి, ఇదిగో ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము అని జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్న మాదిరిగా ఆ లేఖనాలు నెరవేరునట్లు ఇదిగో ఈ రాత్రి మనుష్య కుమారుడు మనుషుల చేతికి, ఆ యూదా పెద్దల చేతికి అప్పగించబడబోతూ ఉన్నాడు. దేవుని లేఖనాలు నెరవేరబోతున్నాయి. గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరిని హతము చేయమనేటువంటి లేఖన ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. అలాగే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియాకు వెళ్ళేదను అనేను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31, 32 వచనాల్లో మరి క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఆ మాటలను మనం అక్కడ చూడగలుగుతాం. అయితే ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి ఆ స్త్రీలకు ఆ దేవదూత ద్వారా ఈ యొక్క మాటలు తిరిగి తెలియజేయబడ్డాయి. అప్పుడు వెంటనే వారు శిష్యులకు తెలియజేసి, మరి ఆయన గలిలియాలో మనలను కలుసుకొనడానికి ఆయన రాబోతున్నాడు, రండి మనం గలిలియాకు వెళ్దామని ఆ స్త్రీలు శిష్యులకు కూడా ఆ వర్తమానం తెలియజేసి వారందరూ గలిలియాకు ప్రయాణం అవుతూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 11 శిష్యులు
యేసు చెప్పిన విధముగా గలిలయలోని కొండ మీదికి వెళ్ళిరి. వారు ఆయనను చూచి మ్రొక్కిరి, కానీ వారిలో కొందరు సందేహించిరి. కొంతమంది శిష్యుల్లో కొంతమంది క్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనకు మొక్కుతూ ఉన్నారు. కానీ కొంతమంది ఏమో ఇంకా సందేహంలోనే ఉంటూ ఉన్నారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, హల్లెలూయా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సందేహంతో ఉన్నటువంటి ఆ శిష్యుల యొద్దకు వచ్చి ఆ యొక్క అపనమ్మికతో ఉన్నటువంటి ఆ శిష్యులను బలపరుస్తూ, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ సందేహము, ఆ యొక్క మరి బలహీనతను ఎరిగినటువంటి క్రీస్తు ప్రభుల వారు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను నీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఆ సందేహపడుతున్నటువంటి శిష్యులను చూచి, మరి వారి హృదయంలో ఉన్నటువంటి సందేహాన్ని ఎరిగినటువంటి ఆయన మరి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన వారితో పలికినటువంటి మాటలు, గ్రేట్ కమిషన్, గొప్ప మరి పరిచర్య బాధ్యతను, ఆజ్ఞను వారికి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి. పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మము ఇయ్యండి. హల్లెలూయా అని క్రీస్తు ప్రభుల వారు శిష్యులను మరి పంపుతూ ఉన్నాడు. ఆయన పంపడమే కాదు, ఆయన వారికి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క గొప్ప ధైర్యము, గొప్ప ఆయుధము, లేదంటే గొప్ప బలము ఏమిటి అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని చెప్పాను. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చి సర్వజనులను సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. హల్లెలూయా. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఏ గుంపులో ఉన్నావు? నమ్మి రక్షించబడిన వారి గుంపులో ఉన్నావా, లేదా నమ్మక శిక్ష నొందేవాని గుంపులో ఉన్నావేమో? జాగ్రత్త సుమ. క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పించి నీ పాపమునకు నా పాపమునకు రావలసినటువంటి శిక్ష మరణమును ఆయన భరించి పునరుత్థానుడుగా సజీవుడిగా తిరిగి లేచి మరి ఈరోజు
నన్ను పరిశుద్ధునిగా పవిత్రునిగా చేసి ఆ పరలోక రాజ్యములో, దేవుని నిత్య రాజ్యంలో నేను ఆయనతో కూడా సహవాసం చేయాలని, దేవుని నిత్య రాజ్యంలో పాలిభాగస్థులం కావాలని క్రీస్తు ప్రభుల వారు మన కొరకు కల్వరి శిలువలో మరణించి, మరణాన్ని జయించి పునరుత్థానుడిగా తిరిగి లేచి ఆ శిష్యులకు అగుపడి ఈ గొప్ప ఆజ్ఞను, ద గ్రేట్ కమిషన్, ఈ గొప్ప ఆజ్ఞను వారికి ఇచ్చాడు. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమున విశ్వాసముంచు నేను నశింపక మరణించక నిత్య జీవాన్ని పొందునట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచుదాం. క్రీస్తు ప్రభుల వారి యందు నామమందు నమ్మిక ఉంచి రక్షించబడి ఇదిగో ఆ సూచక క్రియలను పొందుకుందాం. ఆయన నామములో అద్భుతాలు చేసే శక్తి మనకిస్తాడు. ఆయన మన పక్షము నుండి అద్భుతాలు జరిగించే దేవుడు. ఆయన నామములో దయ్యములను వెళ్ళగొట్టడానికి అధికారమును మనకిచ్చినటువంటి దేవుడు. క్రొత్త భాషలు, అన్య భాషలు మాట్లాడటానికి మరి శక్తినిచ్చే, జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు. మనం రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మరణకరమైనదేది మనలను తాకకుండా కాపాడేటువంటి దేవుడు. ఈ దినమే ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి మరి దేవుడు అనుగ్రహించు అద్భుతములను, ఆశ్చర్యకార్యాలను పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మా పాపముల నిమిత్తం కల్వరి శిలువలో మరణించి పాతిపెట్టబడి మూడవ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా మా కొరకు తిరిగి లేచి అయ్యా మమ్మల్ని మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసినటువంటి ఆ ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి దేవా మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి యేసయ్యా మీరు ఆజ్ఞాపించిన మాదిరిగా అయ్యా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి సాధనములుగా మమ్మల్ని అభిషేకించండి నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము, శక్తిని మాకు అనుగ్రహించి అయ్యా మీ అధికారాన్ని మాకు అనుగ్రహించి మీ సువార్తను ఈ లోక భూదిగంతముల మట్టుకు ప్రకటించే భాగ్యం దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు నైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.